హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి స్కూల్ నుండి ఈవినింగ్ ఇంటికొచ్చిన పిల్లలకి అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అన్నీ ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకునే మంచి స్నాక్ రెసిపీ అండి. సొరకాయ చెక్కలు చాలా బాగుంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్‌కే కాదండి. ఏదైనా చిన్న చిన్న ట్రిప్‌లకెళ్ళేటప్పుడు కూడా జర్నీలోకి చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. అస్సలు ఆయిల్ పీల్చవు కదా! చాలా బావుంటాయి. ఇలా కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె గాని, ప్లేట్ గాని తీసుకొని దీనిలో 2 కప్పుల వరకు పొడి బియ్యపు పిండి వేసుకోవాలి. మీరు కావాలంటే పిండి జల్లించుకొని తీసుకోండి. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ముప్పావు స్పూన్ వరకు ఉప్పు వేశాను. ఒక స్పూనున్నర వరకు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసుకోండి. బావుంటాయి తినేటప్పుడు కూడా. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇందులో కారం ఏమీ వేయమండి. ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి. 2 పెద్ద ఉల్లిగడ్డలు కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం ఒక 5, 6 అల్లం ముక్కలు కూడా ఇలా సన్నగా తరిగి గాని, దంచుకొని గాని వేసుకోవాలి. ఒక కప్పు లేతగా ఉన్న సొరకాయ తురుము వేసుకోవాలి. ఈ సొరకాయని లేతగా ఉన్న తీసుకుంటే చాలా బావుంటాయండి. చెక్కు తీసుకొని ఇలా కొబ్బరి తురుముకునే దాంతో తురుముకొని వేసుకోవాలి. ఈ పిండంతా కూడా ఈ సొరకాయ తురుములో కలిసేలాగా కలుపుకోవాలి. ఇంక నీళ్ళేమి వేసే పనుండదండి. ఈ సొరకాయ తురుములోనే చాలా నీళ్ళొస్తాయి కదా! సరిపోతాయనమాట. ఇలా సొరకాయ తురుములోనే ఈ పిండి కలుపుకొని చేశామంటే, మనం చేసుకునే చెక్కలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు కావాలంటే కొంచెం చేయి తడి చేసుకోండి ఇంక సరిపోతుంది. ఇలా కలుపుకోవాలనమాట పిండి. మరి గట్టిగా కాదు, మరీ లూజుగా కాదు. ఇలా కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి. ఇలా కలుపుకుని ఈ పిండిని ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న రౌండ్‌గా ముద్దల్లాగా చేసుకొని ఒక చిన్న గిన్నెలో కొంచెం నూనె తీసుకొని ఇలా చేతికి పూసుకొని మనం కలుపుకొని పక్కనుంచుకున్న ఈ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా పల్చగా ఒత్తుకోవాలి రౌండ్‌గా చెక్కల్లాగా. కొంచెం పల్చగా ఒత్తుకోండి. చాలా బావుంటాయి క్రిస్పీగా. అదే విధంగా కొంచెం పెద్దగా గూడా చేసుకోండి. మరి చిన్న చిన్నవి కాకుండా బావుంటాయన్నమాట. తినేటప్పుడు కూడా చూడటానికి కూడా బావుంటాయి. ఇలా ఒకేసారి కాకుండా 2, 3 చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక పక్కన, ఇంకొక పక్కన వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు బావుంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ఇలా చేసి పెట్టుకున్న ఈ చెక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు తిప్పుకుంటూనే మళ్ళీ ఇంకో వైపు కూడా ఇలా చేసుకుంటూ వేసుకోవాలనమాట చెక్కలు. చూడండి ఇలా మంచి కలర్‌కొచ్చినాయి గదా! ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కనుంచుకోవాలి. అదే విధంగా మిగిలిన పిండంతా గూడా ఇంకా ఇలాగే వేసుకోవాలి. ఆయిల్‌లో ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చెక్కలు మంచిగా వస్తాయన్నమాట. సొరకాయ చెక్కలు మనకి పైన పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ మంచిగా వేగింది గదా! ఇలా వేగాలనమాట. కొంచెం ఎక్కువ సేపు ఉన్నా గూడా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. మనకి ఇంకా వేడి వేడి సొరకాయ చెక్కలు రెడీ అయిపోయినట్టేనండి. చాలా బావుంటాయి. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ఈవినింగ్ ఇంటికొచ్చిన పిల్లలకి కానీ, ఏదైనా ఈవినింగ్ టైంలో తినాలనిపించినప్పుడు వేడి వేడిగా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే సొరకాయ చెక్కలు ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఎవరైనా సొరకాయ తినని పిల్లలుంటారు కదా! వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టడం వల్ల హెల్ప్ అవుతుందనమాట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. మరి బాయ్ ఉంటాను.